తల్లి తండ్రికి దేవుడు అనుగ్రహించిన సంతానంలో ఒకడైనను, ఇద్దరైనను, ముగ్గురైనను, నలుగురైనను ఎంతమందిని దేవుడు వారికి బహుమానాలుగా అనుగ్రహించినప్పటికీ అందులో ఎవరో కొంతమంది కానీ ఒక్కడే కానీ తల్లిదండ్రికి వేదన కలిగించేవారుగా ఉంటారు. తల్లిదండ్రి సంపాదించిన ఆస్తిని అంతయు కూడా కొల్లగొట్టేవారు, చెడు వ్యసనాలకు బానిసలై లోక సంబంధమైన వైభోగాల్లో మునిగి తేలుతూ సమస్తమును కొల్లగొట్టుకొని చివరికి దౌర్భాగ్యమైన పరిస్థితి నిలిచిండేటువంటి పిల్లలు ఉంటారు. అలాంటి వారి నిమిత్తమై తల్లికి కానీ తండ్రికి కానీ వేదన కలిగించేవాడు, బాధ కలిగించేవాడు, దుఃఖాన్ని మిగిల్చేటువంటి వారి నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, రా నా యొద్దకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిల్వ పాదాల చెంత నిలిచిండండి. నిలిచిండడమే కాకుండా పశ్చాత్తాప హృదయంతో దేవా మమ్మల్ని క్షమించమని అడగండి. సమస్తాన్ని కొల్లగొట్టుకొని తన అన్నదమ్ముల కంటే, తన అక్కచెల్లెల కంటే దీనమైన దరిద్రమైన పరిస్థితులు నిలిచినటువంటి దేవుని ప్రజలారా, ఇకనైనా కూడా చెడుతనాన్ని విసర్జించి లోకంలో ఉన్న పాపిష్టి వైభోగాలన్నీ కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి మార్గంలో నిలిచడానికి బయలుదేరి రండి. ఆయన యొద్ద నిలిచిండండి. నిలిచిండడమే కాకుండా దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి. అప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒకానొక ఆయన ఉన్నాడు. ఆయనను కూడా తన తల్లి వేదన ద్వారా కని ఉన్నది. ఆయన పేరు యెబ్బేజు. దినవృత్తాంతములు గ్రంథంలో లిఖించబడి ఉన్నది. దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు గ్రంథంలో 4వ అధ్యాయం 9వ వచనం లోపల యెబ్బేజు తన సహోదరులకు అందరికంటే ఘనము పొందినవాడైనను. యెబ్బేజు అనగా వేదన. తన తల్లి అతన్ని వేదనతో కన్నున్నది కాబట్టి అతనికి వేదన పుత్రుడు అనేటువంటి పేరు. ఈ వేదన పుత్రుడు తన సహోదరులకి, తన అన్నదమ్ములు అందరికంటే తన తల్లిదండ్రి సంతానంలో వారందరికంటే ఘనము పొందినవాడైనాడు. మరి ఎలా ఘనము పొందినవాడైనాడు? అతడు ఇజ్రాయేలు దేవుని యొద్దకు వచ్చి ఇలాగున మొరపెట్టి ఉన్నాడు. ఏమని మొరపెట్టాడు? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దును విశాలపరచుము, అంతేకాకుండా ఎలాంటి కీడు రాకుండా దానిలోని తప్పించుము, నన్ను కాపాడుము, నీ దక్షిణాస్తము నీ చేతిని నాకు తోడుగా ఉంచుమని ఇజ్రాయేల్ దేవుని గురించి మొరపెట్టాడు. దేవుడు అతడు చేసినటువంటి మనవిని అతనికి అనుగ్రహించాడు, అతనికి దయచేశాడు. అలాగుననే మనలో ఎవరైనాను ఇలాంటి వేదనకరమైన తన తల్లి తనని వేదనతో కని ఉన్నది, మన తల్లిదండ్రులు మనల్ని కన్న తర్వాత వారికి వేదన కలిగించేటువంటి పిల్లలు భూలోకంలో అనేకులు ఉన్నారు. అలాంటి తల్లిదండ్రికి వేదన కలిగించేటువంటి పిల్లలారా, ప్రజలారా, దేవుని సన్నిధానంలోకి రండి. యేసుక్రీస్తు ప్రభువు సత్యమైన మార్గంలో నిలిచి ఈ యెబ్బేజు వలె నా తల్లిదండ్రికి నేను వేదన మిగిల్చాను, వేదనకరంగా ఉన్నాము, సమస్తము కొల్లగొట్టాము, సమస్తం కోల్పోయాము, ఏమీ లేని దిక్కు లేని వారమై దరిద్రమై దౌర్భాగ్యమై నిలిచిన్నాము అని నిలిచిండండి. దేవుని యొక్క పవిత్రతలో, పరిశుద్ధతలో నిలిచిండండి. నిలిచిండడమే కాకుండా యెబ్బేజు లాంటి ప్రార్థన ప్రార్థించండి. మొదటగా దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించినాడు. పరలోకంలో దేవుని యొక్క సింహాసనం దగ్గర నీకు ఇంత స్థలము, దేవుని యొక్క పరలోక రాజ్యంలో స్థానము, అంతేకాకుండా భూలోకంలో మానవుడైన నీవు బ్రతకడానికి కావాల్సిన ఈ దేవుడు ఏది కావాలనో అది మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమస్తాన్ని మరిచిపోయి లోక వైభోగాలను విడిచిపెట్టి దేవుని యథార్థమైన మార్గంలో నిలిచిండండి. దేవునికి ప్రార్థించండి. దేవా, నేను వేదనకరంగా ఉన్నాను, దయచేసి నా సహోదరులందరికంటే, నా వారందరికంటే నన్ను హెచ్చించుమయ్యా అని ప్రార్థించి నిలిచిండండి. దేవుని యొక్క మహోన్నతమైన కృపలో నీ నీతిని బట్టి, నీ నీతికి తగినట్టుగా దేవుడు నీ నివాస స్థలంను వర్ధిల్ల చేస్తేనన్నాడు. నీ నీతికి తగినట్టుగా దేవుడు నీ నివాస స్థలంను వర్ధిల్ల చేస్తాడు. మహోన్నతిని రెక్కల చాటున దీన మనస్కుల యథార్థవంతుల నిలిచిండండి. దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికీ తోడై నీడే రక్షించి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.